హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను వెజ్ కీమా కర్రీ చేస్తున్నానండి. ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, 2 ఇలాచీలండి, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నానండి, 2 బిర్యానీ ఆకులు, ఆనియన్స్ వేసుకున్నాను, పచ్చిమిరపకాయలండి, అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చగా చెతగొట్టి వేసానండి. అల్లం వెల్లుల్లి ఎక్కువ ఫ్లేవర్ అయితే ఇందులో బాగోదు. సాల్ట్ అండి, పసుపు, కారం అండి. నేనైతే ముందుగా మిల్ మేకర్ని గోరువెచ్చని నీటిలో ఒక 10 నిమిషాలు ఉంచి గట్టిగా పిండి మిక్సీ చేసి పెట్టుకున్నానండి. దాంతోనే మనం వెజ్ కీమా కర్రీ చేస్తున్నాము. అదంతా వీడియో లెంత్ అయిపోతుందని చూపించలేదు. మనందరికీ ఈజీగా తెలిసిపోతుంది కదా. ఒక 10 నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానబెడితే చాలండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను, అవి బాగా మగ్గాయండి. అవి బాగా పిండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి, కైమా మాదిరిగా. ఇదైతే ఆయిల్లో బాగా మగ్గాలి. కొంచెం ధనియా జీరా పౌడర్ వేసుకున్నానండి. కొద్దిసేపు ఆయిల్లో బాగా వేగాలండి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది, అయితే మరీ అంత ఎక్కువైన అవసరం లేదు. నేను గ్రీన్ పీస్ వేసుకున్నానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, వెజిటేరియన్స్ బాగా నచ్చుతుందండి. కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుంటున్నానండి. మీరు ఎవరైనా ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకోండి, లేకపోతే జీడిపప్పు పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది. నేనైతే అవి ఈరోజు వేయలేదండి. నేను వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ వేసాను, అంత ఎక్కువ వాటర్ అయితే వేయకండి, కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది. ఈ కర్రీ అయితే చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. రైస్తో కూడా బాగుంటుంది. కొద్దిగా కస్తూరి మేతి అండి, గరం మసాలా పౌడరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ అయితే రెడీ అయిందండి. థ్యాంక్ యూ అండి.